హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి అండి పిఐఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించిన చాప్టర్ అయితే చూద్దాము. ఇవి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అండి, ఒకసారి డెఫినెట్గా చెక్ చేయండి. స్వాతంత్రానికి పూర్వం విద్యా కమిషన్లో చాప్టర్ 1. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే నోటిఫికేషన్ కనుక మీరు ఆన్లో ఉంచుకుంటే కనుక నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ వన్ చూద్దాము. ఆధునిక భారతీయ విద్యా కమిషన్ విధానానికి పితామహుడిగా ఇతన్ని పిలుస్తారు. విలియం బెంటింగ్, చార్లెస్ గ్రాంట్, చార్లెస్ వుడ్, లార్డ్ మెకాలే. ఆన్సర్ వచ్చేసి చార్లెస్ వుడ్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్స్లో షేర్ చేయండి. ఆధునిక భారతీయ విద్యా విధానం సూచించిన చార్లెస్ వుడ్ తన నివేదికను ఎప్పుడు సమర్పించారు? 1852, 1854, 1853, 857. ఆన్సర్ వచ్చేసి 1854. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. భారతీయ విద్యా లక్ష్యం బుద్ధి కుశలతతో నైతిక విలువలు పెంపొందించడం అని సూచించిన విద్యా కమిటీ. చార్లెస్ వుడ్, లార్డ్ మెకాలే, హంటర్, షాడ్లర్. ఆన్సర్ వచ్చేసి చార్లెస్ వుడ్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. దేశంలోని ప్రైవేటు పాఠశాలలకు గ్రౌండ్ ఇన్ ఎయిడ్ మంజూరు చేయాలని సూచించిన విద్యా కమిటీ. 1. మెకాలే, హంటర్, సార్జెంట్, వుడ్ తాకీద్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి, వుడ్ తాకీద్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో చార్లెస్ వుడ్ కమిటీ సిఫారసులో సరికానిది గుర్తించండి. అన్ని రాష్ట్రాల్లో విద్యాశాఖలను ఏర్పాటు చేయాలి. రాష్ట్రాల విద్యాశాఖలకు డైరెక్టర్ ఆఫ్ ది పబ్లిక్ ఇన్స్పెక్షన్ నియమించాలి. దేశంలో ముఖ్య నగరాలు అయిన మద్రాస్, కలకత్తా, బొంబాయిలలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో అధ్యాపకులను నియమించాలి. ఉపాధ్యాయులకి బోధన అభ్యసనం మరియు బోధనా సూత్రాలపై పరీక్షలు నిర్వహించాలి. ఇక్కడ సరైన వాటిని గుర్తించమని చెప్తున్నారు. సరైన వచ్చేసి ఇక్కడ థర్డ్ వన్ డి అండ్ ఈ అనేది సరైనది. డి అండ్ ఈ అనేది సరైనది. నెక్స్ట్ వన్. ఆధునిక భారతదేశంలో తొలి విశ్వవిద్యాలయ స్థాపన ఈ కమిటీ ఫలితం. షాడ్లర్, హంటర్, విశ్వవిద్యాలయ విద్యా కమిషన్, చార్లెస్ వుడ్. చార్లెస్ వుడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. సెవెంత్ వన్. ఆధునిక భారతదేశంలో సమగ్ర విద్యా విధానాన్ని సూచించింది చార్లెస్ వుడ్ కమిటీ. బి. వుడ్ నివేదికను హెచ్ఆర్ జేమ్స్ భారతీయ విద్యా విధానంలో మాగ్నా కార్టాతో పోల్చాడు. దీంట్లో ఈ రెండిట్లో ఏవి సరైనవి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బిఏ సరి అయినది. బిఏకు సరి అయిన వివరణ. బి అనేది ఏకు సరి అయిన వివరణ. రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ అండి ఆన్సర్. నెక్స్ట్ వన్. అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన కమిటీ. లార్డ్ మెకాలే, హంటర్, చార్లెస్ వుడ్, హార్టాగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3 అండి, నెంబర్ 3 చార్లెస్ వుడ్. విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని చార్లెస్ వుడ్ సూచించిన నగరంలో లేనిది. మద్రాస్, ఢిల్లీ, కలకత్తా, బొంబాయి. ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. వుడ్ నివేదికను సూచించిన విద్యా దశలో లేనిది గుర్తించండి. మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, పూర్వ ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పూర్వ ప్రాథమిక పాఠశాలలు. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వన్. ఆధునిక కాలంలో తొలి విశ్వవిద్యాలయాలుగా భావించే కలకత్తా, మద్రాస్, బొంబాయి విశ్వవిద్యాలయాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1864, 1858, 1857, 1757. ఆన్సర్ వచ్చేసి
57 1857 టర్న్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వుడ్ నివేదిక అనుసరించి మన దేశంలో రాష్ట్ర విద్యా శాఖలను ఏర్పాటు చేశారు. 1871, 1858, 1854, 1875. 1871 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆధునిక భారతదేశంలో స్త్రీలకు విద్యా సౌకర్యం కల్పించిన తొలి విశ్వవిద్యాలయం ఏది? అలీగఢ్ విశ్వవిద్యాలయం, మద్రాస్ విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం. 13th వన్, 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కలకత్తా విశ్వవిద్యాలయం. నెక్స్ట్ వన్, ఆధునిక భారతదేశంలో మహిళా పట్టభద్రురాలు ఎవరు? కాదంబరి గంగూలీ, చంద్రముఖి బసు, పై ఇద్దరు, సుమిత్రా మహాజన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పై ఇద్దరు అంటే కాదంబరి గంగూలీ, చంద్రముఖి బస్ అనేది తొలి మహిళా పట్టభద్రురాలు అన్నమాట, ఇద్దరు. నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్, కలకత్తా, మద్రాసు, బొంబాయి విశ్వవిద్యాలయాలు వరుసగా స్త్రీలకు ఎప్పుడు ప్రవేశం కల్పించింది? 77, 1877, 1881, 1883, 1883. నెక్స్ట్ వన్, 1881, 1877. నెక్స్ట్ థర్డ్ వన్, 1877, 1883, 1882. నెక్స్ట్ ఫోర్త్ వన్, 1877, 1878, 1879. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అంటే 1877, 81, 83 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దామండి. వుడ్ నివేదిక తర్వాత ఎంతమంది విద్యార్థులు సెకండరీ విద్యను పూర్తి చేశారు? 22,000 మంది, 25,000, 3,000, 30,000 మంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 30,000. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1875 నాటికి మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఎన్ని కళాశాలలు ఉండేవి? 100, 15, 25, 13. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 25. నెక్స్ట్ వన్, మహమ్మదీన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1875, 72, 64, 1911. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 75, అంటే 1875 రైట్ ఆన్సర్. 1878లో ఏర్పాటు చేసిన జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియాను ఏ నగరంలో ఏర్పాటు చేశారు? కలకత్తా, ఢిల్లీ, లండన్, మద్రాసు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, లండన్. థామస్ మన్రో కాలంలో దక్షిణ భారతదేశంలో ఉన్న తక్తాలు అనేవి డాష్ వ్యాయామ శిక్షణ, చెక్కతో తయారైన పుస్తకం, పాఠశాల, కట్టె పలుకలు. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కట్టె పలుకలు. నెక్స్ట్ వన్, స్కూలు మరియు స్కూల్ బుక్ సొసైటీ ఏర్పాట్లలో సహకారం అందించిన బొంబాయి గవర్నర్? ఎల్బిన్స్టాన్, థామస్ మన్రో, జార్విన్, కెప్టెన్ కెండీ. ఆన్సర్ వచ్చేసి ఎల్బిన్స్టాన్. 1882 నాటికి మన దేశంలో 82,916 ప్రాథమిక పాఠశాలల్లో 21 లక్షల మంది పిల్లలను విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్న వ్యక్తి? ఎంఎన్ రాయ్, బిఎల్ రావత్, పిఎల్ రావత్, హంటర్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పిఎల్ రావత్. నెక్స్ట్ వన్, వీరి ఆధ్వర్యంలో పునా సంస్కృత కళాశాల ఏర్పాటు కావడం జరిగింది? థామస్ రాలీ, జార్వియన్, జాన్ టైట్లర్, కెప్టెన్ కెండీ. ఫోర్త్ వన్, కెప్టెన్ కెండీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం జార్విన్ అనే ఆంగ్ల ఉద్యోగి ఏ భాషలోనికి పుస్తకాలను తర్జుమా చేశారు? మరాఠీ కొంకణి, కొంకణి హిందీ, మరాఠీ హిందీ, సంస్కృతం హిందీ. ఆన్సర్ వచ్చేసి మరాఠీ కొంకణి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, వుడ్ నివేదిక అనుసరించి విశ్వవిద్యాలయ విధులలో సరికానిది గుర్తించండి. పరీక్షలు నిర్వహించడం, ప్రమాణాలను కాపాడడం, అనుబంధ కళాశాలను పర్యవేక్షించడం, బోధన. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, బోధన ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆంగ్లం కోసం భారతీయులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అని సిఫారసు చేసింది? హంటర్, వుడ్, లార్డ్ మెకాలే, సార్జెంట్. ఆన్సర్ వచ్చేసి లార్డ్ మెకాలే. వుడ్ నివేదికను విద్యా విధానంను ఎన్ని దశలుగా విభజించింది? 4, 5, 3, 6. 5 దశలుగా. ఆధునిక విద్యా పితామహుడు చార్లెస్ గ్రాంట్. ఆధునిక భారతీయ విద్య
విధానానికి పితామహుడు చార్లెస్ వుడ్. ఇందులో సరి అయినవి ఏవి? ఏ, బి సరి అయినవి. 2 సరి అయినవి అండి. ఏ, బి 2 సరి అయినవే. నెక్స్ట్ వన్, భారతీయ భాషలో విద్యను అందించాలని తొలిసారిగా పేర్కొన్న కమిషన్. సార్జెంట్, లార్డ్ మెకాలే, హంటర్, చార్లెస్ వుడ్. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవేనండి ఈరోజు వీడియోలో అయితే మీకు చాప్టర్ స్వాతంత్ర పూర్వ విద్యా కమిషన్లు అనే టాపిక్ పైన ఇంపార్టెంట్ బిట్స్ అయితే షేర్ చేశాను. ఇవి డెఫినెట్గా ఎగ్జామ్కి వెళ్ళే ముందు అయితే మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. 2-3 టైమ్స్ ఈ వీడియోని అయితే రిమైండ్ చేసుకుంటే కనుక మీకు ఎగ్జామ్స్ మార్క్స్ అయితే స్కోర్ తప్పకుండా గెయిన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.